పల్లెటూరి స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కావలసిన మసాలా దినుసులు, పువ్వు, బిర్యానీ ఆకు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటూనే దాంట్లో ఉన్న స్మెల్ మొత్తం బయటకు వచ్చేసి కర్రీకి పడుతుందన్నమాట. అలా ఫ్రై చేసి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి ఒక 3-4 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. అవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టిన తర్వాత అవి ఫ్రై అయిపోతాయి. తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా సాల్ట్ వేసి కొంచెం సేపు నానబెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి చికెన్ని నానబెట్టుకోవడం వల్ల అది జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇలా చికెన్ మొత్తం వేసుకొని, ఇదైతే 1 కిలో చికెన్, కాసేపు తిప్పుతూ ఉండాలి. మొత్తం కలిసే వరకు ఆయిల్ దినుసులు, మసాలా దినుసులు అన్నీ కలిసే వరకు కలిపేసి కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కూడా చికెన్తో పాటు ఫ్రై అయితే స్మెల్ బాగుంటుంది. మసాలా యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. తర్వాత మూత తీసిన తర్వాత ఆల్రెడీ కారం కూడా యాడ్ చేశాను. అది మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి నేను కసూరి మేతి కూడా యాడ్ చేశానండి. కసూరి మేతి వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మూత పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.